రెడ్డి గారు అన్నటువంటి ఒక మాట బీఆర్ఎస్ ఇవ్వాల్సినంత ఫైట్ ఇవ్వలేదు, లేకపోతే చేయాల్సినంత సీరియస్గా కంటెస్ట్ చేయలేదు. అది బహుశా కొంత రిఫ్లెక్ట్ అయింది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు అక్కడ పిక్చర్లో కనిపించలే. మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో రేవంత్ రెడ్డి గారు తిరిగినట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఉండి కూడా ఆయన ఈ ఎలక్షన్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని తిరిగాడు. కానీ కేసీఆర్ గారు తిరగలే. కేటీఆర్ గారు, హరీష్ గారు వాళ్ళు కొంత కన్ఫర్మ్ అయ్యారు. స్టేట్ పార్టీ వైపు నుంచి కూడా ఇచ్చిన ఇండికేషన్ ఇది లోకల్గా వాళ్ళు చూసుకుంటారు ఎవరికి వాళ్ళని చెప్పి ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా కొంత నాన్ సీరియస్ అనే ఒక ఫీలింగ్ కదా? నాన్ సీరియస్ కాదండి. మేము 2001 నుండి ఈ రోజు వరకు అన్ని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూ వస్తూ ఉన్నాం. అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు. డెఫినెట్గా దేని మీద ఎంత ఫోకస్ ఉంటే ఏం అవుట్పుట్ ఉంటుంది అనేది క్లారిటీతో ఉన్నాం. అంత గందరగోళం లేము. అందులో ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏందో అర్థమవుతున్న తర్వాత డెఫినెట్గా ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ మొన్న మనకు సర్పంచ్ ఎన్నికల్లో కనిపించింది. సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేదు. నేను అదే అంటున్నాను. లేదు, అక్కడ కూడా నేను చెప్తాను. గుర్తు లేదు అనేది ఒకటైతే మాకు మా పనిచేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థి స్పిరిట్ ఏందో మాకు క్లారిటీ వచ్చింది. అంటే ఎంత స్పిరిట్తో పనిచేస్తున్నాడు, ఎంత ఉత్సాహంతో ఆయన పనిచేసిండు, పైనుంచి సపోర్ట్ ఉన్నా లేకున్నా ఎట్లా చేసిండు. సో ఆ రిజల్ట్ మాకు అవపడ్డాక ఆ రిపోర్ట్ ఉన్న తర్వాత డెఫినెట్గా దీంట్లో కూడా గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పట్ల ఎటువంటి వ్యతిరేకత ఉన్నది, ప్రభుత్వం పట్ల ఎటువంటి కోపం ఉన్నది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.